బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దానిలో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోరినటువంటి అన్నారు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి జైలుపోయినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోపోతావు. నువ్వు అటువంటి చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడితే అర్హత నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేమందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరున్నారంటే అది నువ్వే. అంత ఘాటుగానే మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది? తెలంగాణ రాకముందు నీ బతికేంది? వేడికే వచ్చినావు? నీ మొగ నాస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందిని ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీ వాడైనా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రిగా ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహితం నాకు కోరుతాం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం. టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అన్నింది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా అంత అభిమానంగా అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అక్కతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పటికి కూడా, అంత కొల్లికైనప్పటికి కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నది మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఎక్కిన చరిత్ర ఉందా? నువ్వా ఇలా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన తర్వాత హక్కు 4 దివ్యాంగం అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తోని, 48,000తోని, 72,000తో గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో
ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్లో బిఎంఎస్కు టీఎన్టీఎస్కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజున నేను గీట వల్ల ఈడ టీఎన్టీసీ టీడీపీ గెలవకపోతే బిఎంఎస్ గెలిస్తే రిజైన్ చేస్తా అని ఆ రోజున 200 ఓట్లతో మా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతే అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన 40 ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. నీ అసలు కుక్కలు మస్తు మంది మరిగిపోయినా నా గారి 30 ఏళ్లలో. నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్ మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినావు, తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గాజుల రామారం ఇష్టమైన మాట్లాడడానికి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ ఉన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగుడు నీ మొగని ఆస్తి ఎక్కదిడా ఐడిపిఎల్ ల్యాండ్లో? నీ మొగనికి ఆస్తి ఎక్కడిది హైదరాబాద్లో? నీ మొగని మామ మొగన అయ్యేవారు సంపాదించి పెట్టిండా? 36 ఎకరాల ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా. ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ దీనికి ఐడిపిఎల్ ల్యాండ్లో? నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించండి. అన్ని టీవీలలో వచ్చినాయి. టీవీ 9లో కూడా ½ అన్ అవర్ స్టోరేజ్ దీని మీద. ఆంధ్రప్రభ ఆల్రెడీ రాస్తా ఉంది. కోట్లాది ఇవాళ హైదరాబాద్ కుక్కడపల్లిలో, బాలనగర్లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. నువ్వు కబ్జాలు పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటా. బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలాడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశంలో బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటటువంటి కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసినావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. ఏమంటావు? నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డిని తిరుగుతుంటావు, కేటీఆర్ని తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న చిక్సాట్లోను ఎలేగలతోని? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నా నువ్వు నీ చరిత్ర అని. ఎవరిపాల ఇందులో తెలంగాణ అన్నది మొత్తం ఈమెను చూసుకుంటా. ఏ షాప్ వదలు లేవు, ఏ బట్ట షాప్ వదలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేం కబ్జాదారులమా? నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఈడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు. వాళ్ళకు పొద్దున లేచి పాదాభివందనం చేస్తా. వాళ్ళందరిచే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు. అక్కడ ఎమ్మెల్యే తెచ్చావు. తెల్లారేం చేసినావు?
కథం దాని గురించి మళ్ళీ మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యేని తిడతావు, ఎమ్మెల్యేతో ఆదో సటన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరున్న సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినంత గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నావు నువ్వు. హరీష్ రావుని అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో రికార్డర్ వేయండి కావాలంటే టీవీలలో. ఈమె ప్లాన్ కూడా పెద్దగా 1 year నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పార్టీ ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామన్న ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు నీ 100 మంది వస్తున్న ఏం కాదు. నీకు తగిన పాఠం ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు, నువ్వు ఓడిపోయావు. మరంత ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఈయనుండి వద్దన్నాడు. మేము ఏమన్నా ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను? నా జీవితంలో ఉద్యమం చేశాను ఎప్పుడైనా చెప్పానా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీలాగా ఆ అబద్దాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చి చేసుకుంటా, నీట వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను. నేను ఓపిక పడుతున్నాను. నువ్వు నా ఎరకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నువ్వు నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావా? నువ్వు మంచిదాని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టే పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీని కాపానికి. బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యేనా మనం భయపడుతుండొచ్చు, కానీ కుక్కడిపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసినావు? నా దగ్గర నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావు ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని? మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్టా అయిపోతా. నీ చిట్టా నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్టా కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్టా కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను అనుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72, 73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఇంట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి
కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది బాలనగర్ అని 36 ఎకరాన్ని మోహన్ గేడికే వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్ లో 18 ఎకరాల ఆ గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకుని ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుందని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడేది అంటే బీటీ ప్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. రోజుల మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి బొక్కాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొక్కసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా గల్లిగల్లి తిరుగుకుంటా కాంజన్లు 4 తిరిగి ఏమైంది? మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం, కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం, 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం, 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం, పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్లిపోయి పార్టీ తిట్టినా కూడా 90 ముందు ఫోటో ఉంది ఈ రోజున. వాడికి నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు నువ్వు సొక్కమైందని అని. నువ్వు జైలుమా మేము జైలునామా? ఎందుకైనా జైలుకి అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరుడా విసికే. నువ్వా మాట్లాడేది? మా గురించి మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా ఇప్పుతా. నేను మీ ప్రెస్ ద్వారా చెప్తున్నాను. ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తులపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అల్లా క్లియర్ చేసుకుని అల్లా అయ్యర్ అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నావు. ఇళ్ల కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగోడు పేరు, నీ మొగోడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకే వచ్చి ఆస్తి కుక్కడపల్లిలో ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 30-40 ఫ్లోర్లు పోతున్నావు. ఐడిపిఎల్ ఎంత బాధ అంటే ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఉన్న 160 సర్వే నంబర్లో రికార్డ్ చేసుకోండి. ఇది కూడా 163 సర్వే నంబర్ ఐదనగర్ ల్యాండ్, 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా. సార్ చాలా నిరుపేదలు ఇల్లు, వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్ల కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. మంచి చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని. నిరుపేదలను కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది నన్ను అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ ఐదనగర్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్గా అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలాను ఇద్దరం పోయి కూడా. ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటాం. మేము వస్తున్న భయపడతారు. నీ హాస్పిటల్ కుక్కడపల్ల కుక్కర్ అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తీరుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాన్ని ఉంటాం, ప్రజలనే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే, నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారు ఆయన
నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్కల్ గారు ఎమ్మెల్సీ ఒరిజినల్ గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమైనా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్ లోకి గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చింది దోసుక తిన. నీకు నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళా మాట్లాడు. నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతా. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఎన్టీఆర్ స్కూల్ నువ్వు కట్టినావు. మా సొంత డబ్బులు అవి రమ్య గ్రౌండ్ లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 అని పోతీవి, తిడితీవి ఎమ్మెల్యే గాంధీని తిడితీవి. తెల్లారి పోతీవి కథ. మా మాటలు బంద్. ఏంది నీది? ఏం చేసుకున్నావు? మా దాని మాట్లాడుతుందా? మళ్ళా బంద్. ప్రజలు రేపే చేపిస్తారు అని చెప్పావు. 200 మంది కూలబడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు నీ ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చినేమోనని. ఊర్లో ఆడనీళ్ళేమని ఆడనేపోతే నన్ను బదిలాడు ఆడిపించిన. ఒక ఆడపిల్లని మెచ్చుకుంటుందని ఇలా తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెంపుకుంటా, జిందాబాదులు కొట్టిపించుకుంటా, కేసీఆర్ని నాశనం చేయాలి, కేటీఆర్ని నాశనం చేయాలి. అది అన్ననే నాశనం చేయాలని ప్రయత్నం చేసి, తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేట ఆమె ఇలా ఉద్ధరిస్తాంటారు రాష్ట్రానికి. ఈ తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేపితే ఇక బీసీలంతా ఒకటితో నియంబడి బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతనవుతుంది. తీర్మానం నువ్వే బీసీ గురించి మాట్లాడితే తీర్మానం దాడి చేస్తావు. ఇది నీ పద్ధతి మార్చుకో. ఎవరు దొరుకుతారని అడిగితే భయపడేదేం లేదు. భయపడితే భయపడే పిండం కాదు. మేము హైదరాబాద్లో ఉన్నాం. మాకు హైదరాబాద్ సంగతి తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. నువ్వు గెలుపుపోయి నీ అత్తగారింటి కాడ గెలుపుపోయి నీ దమ్ముంటే నీ పార్టీ పేరు మీద 18 ప్లేస్కో 20 ప్లేస్కోతావు. వీడ కాదు కదా నీ అత్తగారింటి కాడ పోయి నీ మొగని పేరు మీద నీ మామ పేరు మీద పోయి తిరిగి గెలువు. ఉద్యమం చేసా చెప్తున్నావు కదా. ఉద్యమం మేము ఇప్పుడు ఉద్యమం చేసామన్నా. మనం 29 నాడు కూడా మీరు చూసి ఉండొచ్చు. 29 నాడు నేను స్పీచ్ కూడా ఇవ్వలే, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. మన జిల్లా మీటింగ్లో మీరు చూడలేరు. నన్ను రంజిత్ అడిగిండు ఏమన్నా స్పీచ్ చేయలేవని. నేను చేయనప్పుడు నేను ఎందుకు నేను బాగుండదు కదా అని చెప్పా. మా సిద్ధశుద్ధి అట్టు ఉంటుంది. మేము ఎప్పుడు ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసినాము ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు ఎప్పుడు చెప్పినామో చెప్తాను మీకు. నేను బీటీ బ్యాచ్ అంటే బీటీ బ్యాచ్ దోసుక తిరిగినాక వచ్చాడు. మేమే రాకపోతే ఆ రోజు మేమే 15 మంది రాకపోతే అప్పుడు ఉండేది తెలుస్తుండే. ఈడ నువ్వు తిరిగేది తెలుస్తుండే, నువ్వు ఎంపీ అయ్యేది తెలుస్తుండే, ఇక నీకు ఎమ్మెల్సీ అయ్యేది తెలుస్తుండే. థ్యాంక్ యూ.